హాయ్ గైస్, వెల్కమ్ టు మైక్ డ్రాప్ ఎపిసోడ్ 7. రీసెంట్గా కొన్ని ట్వీట్స్ చూసా. ఫస్ట్ది, ఎప్పుడు మదర్ ఇన్ లా వైఫై కొట్టుకుంటారు కానీ ఫాదర్ ఇన్ లా హస్బెండ్ ఎందుకు కొట్టుకోరు అని ఒకటి. సెకండ్ది, ఇన్ రిలేషన్షిప్స్ దే ఆర్ ఆల్వేస్ అగేన్స్ట్ యువర్ ఫీమేల్ ఫ్రెండ్స్. ఇన్ మ్యారేజ్ దే ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ యువర్ మదర్ ఇన్ లా. ఇన్ దేర్ సన్స్ మ్యారేజెస్ దే ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ దేర్ డాటర్ ఇన్ లాస్. ఇన్ ద వర్క్ ప్లేస్ దే డోంట్ లైక్ హిస్ ఫీమేల్ కొలీగ్స్ అని. మూడోదేమో, యాజ్ ఎ హస్బెండ్ నెవర్ ఫర్గెట్ దట్ యువర్ వైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మదర్. ఇప్పుడు ఈ 3 ట్వీట్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వచ్చే 2 ఎపిసోడ్లు విమెన్ కోసమే. ఇది అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ వినాలి. సో మన ఛానల్ చూసే ఫీమేల్ వ్యూవర్స్ కి ఈ వీడియోస్ మిస్ అవ్వద్దు. ఈ ఎపిసోడ్, నెక్స్ట్ 2 ఎపిసోడ్స్. ఇంకా బాయ్స్, మీ లైఫ్లో ఉన్న ఉమెన్కి వీడియో షేర్ చేయండి. అంటే మీ సిస్టర్స్, లవర్స్, ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళకి షేర్ చేసి మీరందరూ ఈ వీడియోని చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, డిస్కస్ చేయండి. మీ పర్స్పెక్టివ్ నాకు కావాలి, మెయిన్గా ఫీమేల్ పర్స్పెక్టివ్ నాకు కావాలి దీని గురించి, ఇంకా నెక్స్ట్ 2 వీడియోస్లో మాట్లాడే టాపిక్స్ గురించి. సో అందుకని వీడియో పూర్తిగా చూసి మీ ఒపీనియన్ డిస్కస్ చేయండి. ఓకేనా, లెట్ స్టార్ట్. ఫస్ట్ ట్వీట్, ఎప్పుడు మదర్ ఇన్ లా వైఫై కొట్టుకుంటారు, ఫాదర్ ఇన్ లా హస్బెండ్ ఎందుకు కొట్టుకోరు అనేది క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ యాంగిల్లో? ఎందుకు ఎప్పుడు కోడలికి అత్తకే గొడవలు అవుతాయి, మామయ్యకి అల్లుడికి ఎందుకు అవ్వవు, లేదా వాళ్ళ వైఫ్ బ్రదర్కి హస్బెండ్కి ఎందుకు అవ్వవు? ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, కానీ మగాడికి మగాడు శత్రువు అని ఎక్కడ లేదు. ఎందుకు ఈ కోట్ ఎందుకు వచ్చింది? మీకు ఫ్యామిలీ క్లాషెస్ కానీ డివోర్సెస్ కానీ కూడా చాలా ఈ అత్తాకోడలు ఫైట్స్ వల్ల జరిగాయి, చాలా జరుగుతాయి. ఎప్పుడైనా ఒక మగాడు వచ్చి మీ నాన్న వల్ల నాకు ప్రాబ్లం ఉంది, మీ ఫ్యామిలీని వదిలొచ్చాయి, మీ అన్నయ్య వల్ల నాకు ప్రాబ్లం వదిలొచ్చాయి అని ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా జరిగిందా? మీరు విన్నారా ఎప్పుడైనా? ఇలా అమ్మాయి పేరెంట్స్తో ఎలాగో ఏ కపుల్స్ ఉండట్లేదు, ఐ అగ్రీ. మదర్ ఇన్ లాస్ పెట్టే టార్చర్ కూడా చాలా ఉంటుంది, ఐ అగ్రీ. ఇప్పుడు ఫ్యామిలీస్ బోత్ సైడ్స్ పేరెంట్స్కి సెపరేట్గా ఉంటున్నా కూడా ఈ గొడవలు ఇంకా ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి, ఇవేం పోలేదు. ఎందుకు ఒక వైఫ్కి వాళ్ళ హస్బెండ్ లైఫ్లో ఉన్న ఏ అమ్మాయి ఎందుకు పడదు? మేబీ కొన్ని కేసెస్ ఉంటాయి, అందరూ జెల్ అయిపోయి అందరూ మంచోళ్ళు ఉండి అందరికందరూ సెట్ అయిపోయి ఉంటాయి, లేదనట్లే. మెజారిటీ ఎందుకు ఎప్పుడు క్లాషెస్ అవుతాయి, ఏవో గొడవలు అవుతాయి, ఎందుకు? సెకండ్ ట్వీట్ కూడా అదే. ఆ అబ్బాయి రిలేషన్షిప్లో కానీ, ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, వాడి లైఫ్లో ఉన్న ప్రతి ఉమెన్తోని వాడి వైఫ్కి ప్రాబ్లం ఉంటుంది, ఫీమేల్ ఫ్రెండ్స్తో కూడా ప్రాబ్లం ఉంటుంది, అందరితోని ఏదోటి ఒక ఒపీనియన్ క్లాష్, ఒక ఏదో ప్రాబ్లమ్ ఏదోటి ఉంటుంది. ఇక థర్డ్ ట్వీట్, యాజ్ అ హస్బెండ్ నెవర్ ఫర్గెట్ యువర్ వైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మదర్ అంట. ఇదే స్టేట్మెంట్ నేను రివర్స్ చేసి చెప్తా. యాజ్ ఎ వైఫ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యువర్ హస్బెండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఫాదర్. ఎలా ఉంది స్టేట్మెంట్? బాగుందా? ఇప్పటి నుంచి కొంచెం హార్ష్గా మాట్లాడతా, వినండి. వైఫ్ పోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, మదర్ పోతే మళ్ళీ మదర్ వస్తుందా? మీరు కూడా ఆలోచించండి. మీ హస్బెండ్ పోతే ఇంకోటి చేసుకోవచ్చు, మీ ఫాదర్ పోతే మళ్ళీ వస్తాడా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి మీ థాట్ ప్రాసెస్, మీ మైండ్ సెట్ ఏంటి అసలు? నేను చెప్పిన ఈ ఎపిసోడ్ టాపిక్ అదే. ఈ 3 ట్వీట్స్లో కామన్ థింగ్ ఏంటంటే ఎంటైటిల్మెంట్. అది మన టాపిక్ ఈరోజు. ఒక ఉమెన్కి ఉండే ఎంటైటిల్మెంట్, కంట్రోలింగ్ బిహేవియర్, నార్సిసిస్టిక్ బిహేవియర్, ఇది మనం మాట్లాడుకోవాలి. ఎంటైటిల్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే నాకు ఇష్టం వచ్చినట్టు జరగాలి, అందరూ నాకు నచ్చినట్టు బిహేవ్ చేయాలి, ఏదైనా నాకు నచ్చినట్టు జరగాలి, నాకు కావాల్సింది నాకు దొరకాలి. ఎందుకు అంటే అంతే, నేను ఉమెన్ కాబట్టి నాకు జరిగిపోవాలి. దాన్ని ఎంటైటిల్మెంట్ అంటారు. అంటే ఫేక్ ఓనర్షిప్ అనమాట. ఇవన్నీ నాకు కావాల్సినట్టే జరుగుతాయి, జరగాలి అనే మైండ్ సెట్. అక్కడ నీ కంట్రోల్లో ఉండవు, కానీ ఉండాలి, జరిగిపోవాలన్నట్టు నీ మైండ్ సెట్ అనమాట. సో ఇవి ఇప్పుడు ఏవైతే మనం 3 ట్వీట్స్ డిస్కస్ చేసామో అవన్నీ జరగడానికి ఇదే రీజన్. ఒక ఉమెన్కి ఏం లేదు, వాళ్ళ మొగుడు వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలి, వాళ్ళ కంట్రోల్లో ఉండాలి బేసిక్గా. అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది, హ్యాపీ. ఏదైనా చేస్తారు, వాళ్ళ మొగుడికి ఏమైనా చేస్తారు, అన్ని హెల్ప్ చేస్తారు, సేవలు చేస్తారు, అన్నీ చేస్తారు. వాడు దానికి చెప్పినట్టు వినాలి, దాని కంట్రోల్లో ఉండాలి, ఆ కంట్రోల్ కావాలి వాళ్ళకి. ఇదే హస్బెండ్ ఏమని చెప్తే వైఫ్కి, వాడిని వెంటనే నార్సిస్టిక్, కంట్రోల్ ఫ్రీక్, టాక్సిక్ ఏవి పడితే అవనేస్తారు పేర్లు. వీళ్ళు మాత్రం చేసేవి అవే, కానీ ఎవరేమనకూడదు. మీ హస్బెండ్ వచ్చి పలానా మీ కొలీగ్తో ఎక్కువ క్లోజ్గా ఉండొద్దు, నాకు ఇష్టం లేదు, లేదా ఆడు మంచోడు కాదు, ఆడితో తిరగద్దు, లేదా ఈ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయాలి, మంచోళ్ళు కాదు, అలా చెప్తే టాక్సిక్.
మీరు మాత్రం ఆయన చెల్లి అక్కను వదిలేయాలి, వాళ్ళ మదర్ని వదిలేయాలి, ఫాదర్ని వదిలేయాలి, వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్స్ని వదిలేయాలి, వాడు ఆఫీస్లో కొలీగ్స్ని వదిలేయాలి, అందరిని వదిలేసి మీ ఒక్కతే అమ్మాయి వాళ్ళ లైఫ్లో ఒక్క అమ్మాయి ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. బేసిక్గా గొడవలు అయ్యేవి కూడా అందుకే. అంటే ఇప్పుడు చాలా రీజన్స్ ఉంటాయి గొడవలు అవడానికి. ఇప్పుడు కల్చర్ క్లాషెస్, మైండ్ సెట్ క్లాషెస్ అవన్నీ వేరే, అవి పక్కన పెట్టండి. మెయిన్ క్లాషెస్ ఏంటి? ఈగో క్లాషెస్. నాకంటే వాళ్ళ అమ్మ ఎక్కువ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అమ్మకి కంపారిజన్ ఏంటి? మీరు వాళ్ళ అమ్మ కంటే ఎందుకు ఎక్కువ ఉండాలని ఫీల్ అవుతున్నారు? ఆ ప్రయారిటీ ఆర్డర్. మళ్ళీ అండ్ మామాస్ బాయ్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపారిజన్ మానేసి ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, మీకు ఇచ్చే ప్రయారిటీ ఏంటి, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, అది చూసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకుంటే అన్ని రిలేషన్స్ బాగుంటాయి. ఏ రిలేషన్ క్లాష్ రాదు. బట్ మీరే నంబర్ 1 ప్రయారిటీ, నేనే ఇంకెవరు ఉండకూడదు, అన్నే బాగా చూసుకోవాలి, అన్నే చూసుకోవాలి అనే మైండ్ సెట్ ఉంటేనే గొడవలు అవుతాయి. వీటి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేది ఒక ఫీమేల్ ఈగో, మేల్ ఈగో అంటారు కానీ అసలు ఫీమేల్ ఈగో, ఫీమేల్ ఎంటైటిల్మెంట్ అనేది చాలా బిగ్ ప్రాబ్లం అనేది నా ఉద్దేశం. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి. బాయ్.